హిందుత్వానికి అతిపెద్దదైనటువంటి శాపం మిడిమిడి జ్ఞానం. ఆ మిడిమిడి జ్ఞానానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు జర్నలిజం అన్నటువంటి పాయింట్ని అడ్డుపెట్టుకుని దాంట్లో నుంచి తీసుకొస్తూ హిందుత్వానికే శాపంగా మారారు. హిందుత్వాన్ని నాశనం చేసేటటువంటి పనిలో ఉన్నారు. అఘోరి అనేటటువంటి వాళ్ళు భవబంధాలని వదిలేసినటువంటి వాళ్ళు. గాలి నీరు ఆహారంగా తీసుకుంటారు. అదే సందర్భంలో ఈ మామూలు జనస్రవంతికి సంపూర్ణంగా దూరంగా ఉంటారు. హిమాలయాల అడవుల వాళ్ళ పూజ వాళ్ళ జీవితం కనీసం ఒంటి మీద బట్ట కూడా సంబంధం లేదు. అది అఘోరికి సంబంధించినటువంటి సిస్టమ్ విధానం. ఇది వాళ్ళ జీవన విధానం, భవబంధాలతో సంబంధం లేనటువంటి విధానం. ఇప్పుడు సెక్స్ మార్పిడి చేయించుకున్నటువంటి లేదంటే హిజ్రాగా మారినటువంటి అబ్బాయి, మారాడో లేదో తెలియదు, శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి, అతను నేను అఘోరిని అన్నాడు. అమ్మాయిల బట్టలు వేసుకున్నాడు, హడావిడి చేస్తున్నాడు. దానికి భారీ పబ్లిసిటీ. పోలీసులేమో ఎక్కడికక్కడ పాపం ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను హిందుత్వ పాయింట్ని వాడుతున్నాడు కాబట్టి. అదే సందర్భంలో కొన్ని చోట్ల అశాంతిని రేకెత్తించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత పోలీసులు గట్టిగా అవతలకు పంపించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పోలీసులు ఉండేటప్పటికీ దాన్ని తన సమర్థత కిందన చూపించుకోవడంలో, అమాయకమైనటువంటి పల్లె ప్రాంతపు ఆడపిల్లలకి ఉండేటటువంటి హిందుత్వ అంశాన్ని వాడుకోవడంలో సక్సెస్ అయ్యాడు ఇతను. ఇప్పుడు మంగళగిరి దగ్గర ఒక అమ్మాయి ఏకంగా లవ్ అంట, లేచిపోవడం అంట, పెళ్లి చేసుకోవడం అంట. ఇక అప్పుడు అఘోరి అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? అసలు అతన్ని అఘోరి అనే పదం ఎందుకు వాడుతున్నారు? టీవీ ఛానల్ దగ్గరుండి పెళ్లి చేయటం ఏంటి? ఇంత నీచాతి నీచమైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు అంటే రేటింగ్ అంట. మరి దానికి రేటింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు ఈ దరిద్రానికి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మళ్ళీ ఈ అఘోరి అనేవాడంట ఇంకొక 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడట. వాళ్ళు ఇప్పుడు తెర మీదకి వచ్చారట, వాళ్ళు మాట్లాడుతున్నారట. అఘోరి మాతంట ఏంటేంటో. చివరికి హిందుత్వము ఒక టెంపర్ పర్ఫెక్ట్గా వస్తా, ఒక స్ట్రీమ్ లైన్ అవుతా, ఒక బాధ్యతాయుతమైనటువంటి దిశగా సమాజం వెళ్తున్నప్పుడు ఇలాంటి దరిద్రం దాపురించి ఆంధ్ర, తెలంగాణలో లేదా తెలుగు రాష్ట్రాల్లో శాపమవుతుంది. ఇక్కడ ఈ అఘోరిని విమర్శిస్తున్న వాళ్ళలో హిందుత్వ సంఘాల వాళ్ళే ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని ప్రమోట్ మాత్రం చేస్తారు. నిజమైనటువంటి సర్వసంగ పరిత్యాగం చేసి బాధ్యతాయుతంగా సమాజానికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళని మాత్రం పట్టించుకోరు. అదే ఇక్కడ స్పెషాలిటీ.